మసూదా టైంలో మనం అప్పుడు కలిసాం. మనం మసూదా టైంలో యూ డిడ్ ఫెంటాస్టిక్. దానిలో అయితే అసలు నాకైతే మీరు అసలు ముస్లిం క్యారెక్టర్లో యాజ్ ఎ బ్రాహ్మిన్ మీరు మాట్లాడకూడదు కులాలు మతాలు, అంటే మీకు ఈ ఆచారాలన్నీ తెలిసిన వాళ్ళు అసలు ఆచారంలోకి వెళ్ళిపోయి దూరిపోయి మీరు చేసిన విధానాన్ని నేను అది పాత్ర ఎప్పుడైతే అది కోరుకుంటుందో దట్ ఈస్ వాట్ యాక్టర్స్ అనేది యూ హ్యావ్ టు బీ దట్. మేక్ బిలీవ్ అంటారు చూస్తుంటే యూ హ్యావ్ టు బీ. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు మసూదా సినిమా గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కానీ సాయి కిరణ్ గారు కానీ లేకపోతే అలాగే మన యాత్ర మహివీరావు వీళ్ళందరూ సార్ దేర్ బేసిక్ వర్క్ ఆర్ వాట్ ఈస్ రైటింగ్ అండి అక్కడే అయిపోతుంది. నాకు అక్కడ కూడా వారితో పనిచేస్తున్నప్పుడు కూడా సాయి మసూదా నాకు ఎప్పుడో సీన్స్ ఇచ్చేశారు. ఒక్క సీన్లో ఒక్క డైలాగ్ కూడా మార్చలే. దే వర్ వెరీ క్లియర్ ఇన్ వాట్ దే వాంట్, వాట్ టు షూట్, ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి. అలాగే ఈయన దగ్గర కూడా ఐ హావ్ సీన్ దే వెరీ క్లియర్. సార్ మీ లైఫ్లో బెస్ట్ 10 మూవీస్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నా ఫస్ట్ సినిమా శుభలేఖ, రెండు జల సీత, మంత్రి గారి వేంకుడు, స్వాతి, దెన్ కమ్స్ నిర్ణయం, శివ, చిత్రం బడారే విచిత్రం, లేడీస్ టైలర్, సితారా, తర్వాత వెంకటేష్ గారి సినిమా ఒకటి ఉందండి, దాంట్లో సౌందర్య గారి బ్రదర్గా యాక్ట్ చేస్తాను. వరుసగా పెళ్లి చేసుకున్నా సంథింగ్ లేదా వరుసగా అది ఒకే దీంతో ఉంటే వరుసగా 4-5 సినిమాలు. బాలు గారు కూడా చేసినట్టు సార్ వెంకటేష్ గారి ఫాదర్ ఆ సినిమా, దాంట్లో కూడా ఒక మంచి సన్నివేశం ఉంది. అలాగే ఒక మూగ పాత్ర అన్వేషణ ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ ఇవన్నీ ఏంటి ఇది దీనన్నిటితో పాటు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ బట్ సినిమా ఆడలేదు వాస్ గౌతమి. మంచి సినిమా అది. అలాగే ఇంకో సినిమా మనం థియేటర్లో కన్నా టెలివిజన్లోకి వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయింది, వెరీ వెరీ ప్రాక్టికల్ ఫిల్మ్ ఆ నలుగురు. ఇప్పుడు నా టాపిక్ కూడా మీరు ఎందుకు చెప్తున్నారంటే ఆ నలుగురు రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు. దట్స్ ద పాయింట్. వండర్ఫుల్ ఫిలిం. దానిలో ఎమోషన్ కానీ ప్రాక్టికల్ ఫిలిం. అది ఏం జరుగుతుంది అంటే ఒక మనిషి చనిపోయిన తాలూకా తర్వాత ఎవరెవరు మిగులుతున్నారు మనతో, ఇదే మన జీవితం అని చెప్పి ఒక అద్భుతమైన సినిమా. అండ్ తర్వాత అన్నీ అండి, నేను ఆ ప్రాక్టికల్ ఫిలిం ఎందుకంటానంటే ప్రతి తల్లి తండ్రి అండి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. మీరు ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినండి ఏ తల్లైనా తండ్రి అయినా నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు అనుకుంటారు అని దానికోసం వాళ్ళు సాక్రిఫైస్లు చేస్తుంటారు. అది తప్పు కాదు. బట్ నాకు బాగా అనుభవం అండి, నేర్చుకున్నానండి ఏంటంటే మనం ఆ సాక్రిఫైస్లు చేసేటప్పుడు పిల్లలకి చెప్పాలి. కరెక్ట్. దాని వెనకాల ఉన్న కష్టం ఏంటో తెలియాలి. అది చెప్పకపోతే అది చాలా ఈజీగా ఉండి దట్ ఈస్ వై లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నాకు ఈ పెన్ కావాలంటే కొనిచ్చేస్తాం, ఈ పెన్ కావాలంటే ఇంకోటి అది కొనిచ్చే స్తోమత లేనప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ దృష్టిలో ఏమవుతుంది, పిల్లలు చూసాను అడిగాను నాన్న కొనివ్వలేదు అనుకుంటారు. నాన్న ఎందుకు కొనివ్వలేదు అని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది, వాళ్ళు తండ్రి అయినప్పుడు. కరెక్ట్. అప్పటిదాకా తెలియదు. సార్ ఈ టాపిక్లో అనవసరంగా ఇంటరప్ట్ చేస్తున్నాను కానీ నా క్వశ్చన్ యాక్చువల్లీ ఇది కాదు, బట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీ అబ్బాయి, వాడికి పెళ్లి చేయాలండి. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మా ఇంట్లో గత 9 సంవత్సరాలుగా ఎవరో ఒకరు కాలం చేస్తూ వచ్చారు. సో మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే అమ్మాయి ఉంటే ఆ సంవత్సరంలో పెళ్లి చేయొచ్చు, అబ్బాయి అయితే వెయిట్ చేయాలన్నమాట. సో అలాగా అయ్యి ఆఖరికి రీసెంట్గా మా అమ్మగారి సంవత్సరకం పూర్తయిందనమాట. ఇప్పుడే చూస్తున్నాం వాడికి. అది రీజన్ ఉంది, ప్రాక్టికాలిటీ. ఇది ఇప్పుడు కాదు, సార్ ఉన్నప్పుడే అడిగేవారు. వాడు అనుకోకుండా వరుసగా అలా జరిగిపోతుంది. ఆయన కూడా ఎన్నో 2-3 సార్లు ఏంట్రా అనేది పెట్టి పోస్ట్పోన్ అయిపోతుంది అనేసి ఇప్పుడు చూస్తున్నాం. నమ్ముతారా సార్ ఇవన్నీ? ఇప్పుడు నమ్మకం అంటే 9 సంవత్సరాలు అనేది ఇట్స్ అ బిగ్ పీరియడ్. ఇట్ ఈస్ అండి. ఐ టెల్ యూ, ఏదైనా ఒకటండి మనకేంటంటే ఒక్కసారి మన మనసులో ఒక ఆలోచన పడిపోయింది అనుకోండి,
దానికి మీరు వ్యతిరేకంగా వెళ్ళి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ పర్వాలేదని కూడా పొరపాటున ఏదైనా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, ఇది కొడుతూ ఉంటుంది. ఇది ఎందుకు చేసావు. సో ఇవన్నీ ఏంటంటే ఈ బిలీఫ్స్ అన్నది ఏంటంటేనండి మన మీద ఆధారపడి ఉంది. మనం నిజంగా మనస్ఫూర్తిగా వాడిని తీసుకుంటున్నామా, వదిలేసామనుకోండి గొడవలే. బట్ దీనికి వదిలేసేటప్పుడు ఏంటంటే ఇద్దరూ ఆ మాట మీదే ఉండాలి. కరెక్ట్. రెండు వైపులు వాళ్ళు కాదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్. అదే ఇప్పుడు హస్బెండ్కి ఆ పట్టింపులు లేదనుకోండి, తను కూడా అలాగే ఉండాలి. ఇది వైఫ్కి పట్టింపు లేదనుకోండి, హస్బెండ్ కూడా అలాగే ఉండాలి. అది ఇంకో సినిమా. వీళ్ళిద్దరికి ఇలా ఉన్నా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న తల్లి తండ్రి వాళ్ళకు ఉండాలి. సో ఇంతమంది దీని మీద, ఎందుకంటే ఇది ఎక్కడైనా జరిగిందంటే ఎవ్రీ వన్ అప్పుడు చెప్పాము.